ఈ రోజున ఈ దేశంలో పోలీసు వ్యవస్థని లాస్ట్కు తీసుకొని వచ్చారు. అంత దారుణంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంటే ఆ రోజున మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నట్టు. ఈ రాష్ట్రంలో మర్డర్లు చేశారు, లేకపోతే రౌడీజం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు నా కొడకల్లారా చెప్పులు చూపించినా గానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేకుండా, మీ మీద చర్యలు తీసుకోకుండా పోనీలేనని చెప్పేసి వదిలేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి హృదయం. అంతేగాని చిన్న చిన్న పిల్లల మీద సోషల్ మీడియాలో ఏయో పెట్టుకున్న వాళ్ళు ఊరూరు తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి, రప్ప అనేటువంటి దాని మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారే, ఇది దౌర్జన్యం, ఇదే దుర్మార్గపు పాలన. దీన్ని మీరు ఆపాలి, దాన్ని మీరు ప్రశ్నించాలి. అంతేగాని మమ్మల్ని ప్రశ్నించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం, జైల్లో వాళ్ళు తప్పు చేస్తే జైల్లో వేస్తారని అంటే దాన్ని ప్రశ్నించడం ఈ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. చేతుల్లో ఉండేటువంటి గీతలు అరగదీస్తారని చెప్పేసి చెప్తున్నారు. నాయన పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కాపు సామాజిక వర్గం మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట నడిచి వాళ్ళకి గ్రామాల్లో ఉండేటువంటి రైతులకి, మట్టి పిసుక్కునేటువంటి రైతులకి యూరియా అందక చేతులు అరిగిపోయాయి నాయన. టైంకి తుఫాను వస్తే ఆ టైంకి ఇన్సూరెన్స్ కట్టక, జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం నాటగానే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టక ఆ పంటలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ కూడా రాకుండా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మినటువంటి మీ సామాజిక వర్గం గ్రామాలలో ఉన్నాయి. నేను చూస్తున్నా. కాపు నేస్తం సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున 45 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు కాపు నేస్తం 15,000 రూపాయలు వచ్చాయి. వాటిల్ని వాళ్ళ దగ్గర లేకుండా చేశారు. డ్వాక్రా వాళ్ళకి ఆసరా కింద వాళ్ళకి సంవత్సరం డబ్బులు వచ్చాయి, అవి రాకుండా చేశారు. ఈ రోజున గ్రామాలలోకి పోతే మావోడు అని చెప్పేసుకుంటున్నటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళ మనసుల్లో కుమిలిపోతున్నారు. అది గమనించుకోండి. మీకు దూరం అవుతున్నారు మీ సామాజిక వర్గం. అందుకనే మీరు ఎవరిని గోకుదామా, ఎవరిని రెచ్చగొడదామా, ఎవరిని తప్పుడుగా మాట్లాడదామా, వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ మనం బయటకు వద్దామా అనేటువంటి గొడవలు పెట్టేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. కానీ ఒకసారి తొంగి చూడండి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ జనసేనకు సంబంధించినటువంటి కేడర్ గాని, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు గ్రామాలలో మదన పడుతున్నారు. ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి, ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర బానిసత్వం చేసే విధంగా మీరు వాళ్ళని తయారు చేశారు. అక్కడ లేకుండా వాళ్ళని అందులో నుంచి బయటకు తీయండి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరో ఒకరిని చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడల్లా, ఆయన గ్రాఫ్ ఎట్లా తగ్గిపోయింది అయిపోయింది, ఇక అవసరమైనప్పుడల్లా మధ్యలో వచ్చి ఒక మాట మాట్లాడి ఏదో ఒక రకంగా వైసీపీ పార్టీ వాళ్ళని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గీతలు గోకుతూ ఉండడం. నీకు పుండు పెడితే మమ్మల్ని గోకుతావేంటో మాకు అర్థం కావట్లా. నీకు కావాల్సింది, నువ్వు తేల్చుకోవాల్సింది అక్కడ. కంప్లీట్ గా మీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మీకు దూరం అవుతున్నారు. మా వాడు ఏమి చేయలేకపోతున్నాడు, ఆ చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది, ఇంకా 15 ఏళ్ళు సీఎం అంట. ఈయన్ని సీఎం చేయడానికి మేము వస్తే ఈయన 15 ఏళ్ళు అక్కడ బానిసత్వం చేద్దామని అంటున్నాడు. ఇదేంద్రా నాయన, జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు, ఆయన మాకు ఇంటింటికి బటన్ నొక్కి డబ్బులు పంపించాడు, మాకు రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు ఇచ్చాడు, ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చారు, మద్దతు ధర, వరికి మద్దతు ధర 1800, 1900, 2000 రూపాయలు అమ్ముకుంటే 40 బస్తాలు వస్తే ఈ రోజు 25 బస్తాలు వచ్చినాయి. 1200, 1250, 1280కి అమ్ముకున్నాం. ఈయన పాలన ఎట్టుంటే మేము ఇతనితో ఎట్ట నడవాలో అర్థం కాల. ఈ రోజున మీ జనసేన సైనికులకి గ్రామాలలో యూరియా బస్తా కూడా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వలేదు. అది తెలుసుకోండి. అక్కడ ప్రశ్నించండి. వాళ్ళని, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని మీరు బ్రతికించుకోండి, వాళ్ళకి అండగా ఉండండి అని చెప్పేసి మీకు చెప్తున్నా. అంతేగాని ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్,
ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చుద్ది. ఆ గుర్తు వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడేసేసి గొడవలు చేయడం కాదని చెప్పేసి మాట్లాడుతున్నా. మీరు ఇకనైనా మీ పార్టీకి సంబంధించిన దాని మీద మీరు మనసు పెట్టి దాన్ని కరెక్ట్గా చేసుకొని మిమ్మల్నే నమ్ముకున్నటువంటి ఆ సామాజిక వర్గం గ్రామాలలో అల్లాడిపోతుంది. వాళ్ళని కనీసం కొద్దిగానన్నా కానీ వాళ్ళని కనికరించి వాళ్ళకి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి వాటికి చేరేటట్లుగా చూడాలని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నా. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్నారు. అది చంద్రబాబు హక్కు అయిపోయింది. ఇప్పుడు దానికి దాన్ని మీరు అడగట్లా, దాన్ని ప్రశ్నించట్లా. ఈ రకంగా దారుణమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేటప్పుడు ముందు మీ కూటమిలో ఏమి జరుగుతుందో చూసుకొని ఆ తర్వాత వైసీపీ పార్టీలో కానీ మమ్మల్ని కానీ మీరు ఏదైనా కానీ మీరు అనేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని అవి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అంతేగాని వైసీపీ నా కొడకల్లారా చెప్పులు చూపించడాలు ఇవన్నీ చూసినా గానీ భరించున్నాం. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే మీ కూటమి నాయకుల్ని నమ్మి అధికారులు అమాయకుల మీద దౌర్జన్యాలు దుర్మార్గాలు చేశారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులందరూ ఉన్నారు. డిజిటల్ బుక్ కూడా ఉంది. ఇది బెదిరింపు కాదు, ఇది ఖచ్చితంగా జరిగేదేనని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు. మీ మాటలు వెనక్కి తీసుకోండి. మీరు మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉండేటట్టుగా చూసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.